హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది కాకరకాయతో కందిపప్పు వేసి కూర అండి. కాకరకాయలండి, ఒక 4 కాయలని ఇలా బాగా పల్చగా కట్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక చిన్న కప్పు కందిపప్పు నానబెట్టుకున్నానండి. కందిపప్పు ఇదిగోండి నానబెట్టాను. దీంట్లోకి ఇదిగోండి కొంచెం పెరుగులో నీళ్లు పోసి కొంచెం వేసి 2 చింతపండు రెబ్బలు వేసి కొంచెం సేపు ఉడకబెట్టి ఏమేమి వేసుకోవాలనేది ఉడకబడుతూ చెప్తానండి. ఈలోపు దీన్ని ఉడకబెట్టేసుకుందాం. కొంచెం వేయాలి, చేదు పోకూడదు అంటే అది కూడా అక్కర్లేదు. చేదు పోవడానికని కందిపప్పు వేస్తాం కదా, టేస్ట్ కోసం అలా చేస్తున్నాను. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి ఉడకబెడతానండి. అంతా చేసేటప్పుడు చూపిస్తాను ఇవాళ ఐటమ్స్ అన్నీ ఏమేమి వేయాలి ఏంటి అని ఇంగ్రీడియంట్స్. ఇదిగోండి ఊరికే ఒక 10 మినిట్స్ ఉడకబెట్టాను. పసుపు పిసరు ఉప్పు వేసి కొంచెం ఉప్పు వేసి చిటికెడు మంచిగా 2 చిన్నపాయలు చింతపండు వేసి ఉడకబెట్టానండి. చేదక్కర్లేదనుకున్న వాళ్ళు అది కూడా ఉడకబెట్టద్దు. కందిపప్పు, కారం, పసుపు, ఉప్పు, కరివేపు, పోపు దినుసుల్లో శనగపప్పు వేసుకోవచ్చండి. నేను వేయలేదు. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ అంతేనండి. నూనె. తయారు చేసుకునే విధానం చూద్దాం. ప్యాన్ పెట్టి నూనె వేసాను. కిందసారి చేసింది కూడా కందిపప్పుతోనే వచ్చింది, ఈసారి ఇదే వచ్చింది. ఇది ఎప్పుడుదోటండి కూర, అమ్మమ్మల నాటిది. మా ఆంటీ చేస్తూ ఉంటారు, వాళ్ళ మామల తరందిట. ఇది కందిపప్పుతో చేస్తే కూర చాలా బాగుంటుంది అన్నారు. అలానే ఒకసారి టేస్ట్ చూసి తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పిస్తున్నాను. ఇక్కడ శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. దీంట్లో ఉల్లిపాయలు వేయద్దు, ఇంగు వేసుకుంటే బాగుంటుంది. అంటే ఇంతవరకే తెలిసి నాకు కూడా టేస్ట్ బాగుంది కూర, అందుకని చేసి చూపిస్తున్నాను. మనం చింతపండు వేయకుండా కొంచెం చింతకాయ పులుసుతో కూడా ఉడకబెట్టుకోవచ్చండి, భలే బాగుంటుంది. అదో రకమైన టేస్ట్ వస్తుంది. అది కూడా ఈసారి చూపిస్తాను మీకు. కొంచెం ఇంగు వేసుకోవాలండి ఉడుకుతున్నాగా. ఒక నిమిషం. ఇవ్వండి వేగినాయి, కరివేపాకు కూడా వేగింది, మిరపకాయలు అన్నీ బాగున్నాయి. దీంట్లో కందిపప్పు వేసుకున్నాను. ఇది కూడా నానబెట్టుకున్నానండి 1 గంట, అంతేగాని ఏం చేయలేదు. నేను చిన్న కప్పు తీసుకున్నాను, ఇంకా తగ్గించేది తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పడ్డట్టుంది అప్పుడు. ఇప్పుడు మనము కొంచెం ఉడకబెట్టుకున్నాం కాకరకాయలు. దీంట్లో మిగతా ఉప్పు, పసుపు, సగం ఉడికిన తర్వాత కారం వేద్దామండి. ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, ఉప్పు పట్టి ఇది కూర తొందరగా ఉడికిపోతుంది. పప్పు కూడా మూత పెట్టడం, మధ్య మధ్య చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇవన్నీ కావాలి. ఉడికింది, ఇవ్వండి ఇలా ఉడికింది బాగానే. కందిపప్పు కూడా ఉడికింది. సరే, దీంట్లో కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇవ్వండి కొత్తిమీర వేసేసాను. అంతేనండి, కాకరకాయ కందిపప్పు కూర తయారు చేసుకునే విధానం. వేపుడు అనొచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.